హలో అండి. సున్నుండలంటే ఎవరికి ఇష్టముండదు. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? పెళ్ళిళ్ళొస్తే చాలు తెగ పంచేస్తుంటారు సున్నుండలు. అంత బావుంటాయి కదా! మనం కూడా చేసేసుకుందాం ఈజీగా. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను 2 కప్స్ అయితే మినపగుళ్ళయితే తీసుకున్నా. హాఫ్ కప్ వచ్చి తొక్క మినపప్పు ఉండుద్ది కదా! అది కూడా తీసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ అయితే రైస్ వేసేసుకోండి. బియ్యము వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఎంత బాగా ఫ్రై చేయాలంటే నోట్లో పెడితే కరకరలాడాలి. అంత బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి ఇలాగైతే ఫ్రై చేసి మొత్తం మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఆ పిండి ఉండిద్ది కదా! మీకు ఎంత మినపప్పైనా తీసుకోండి. క్వాంటిటీ మాత్రం 1 కప్ పిండికి 1 కప్ బెల్లం అయితే తీసుకోవాలి. నాకైతే 3 కప్స్ వచ్చింది. 1 కప్ ఉంచేసాను. 2 కప్స్ అయితే బెల్లం కలిపేసుకొని అది మొత్తం మిక్సీ చేసేసాను. మిక్సీ చేసిన తర్వాత మనం జ్యూస్ జారు అంటే జ్యూస్ స్ట్రైనర్ ఉంటది కదా! దాంతోటైతే జల్లించుకున్నాను. నాకెందుకో బాగా నలగలేదు అనిపించింది. మళ్ళీ మిక్సీ చేసేసి ఇగో దీనితోటైతే జల్లించుకున్నాను. లాస్ట్‌కి కొంచెం మిగిలింది. అదైతే వాటరేసి నానబెట్టేసాను. ఈ మొత్తం పిండిలోని మొత్తం 1 కప్పు నెయ్యయితే తీసుకున్నాను. మరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత నల్లగా అయిపోయింది నెయ్య. అలా నల్లగా అయిందని ఏం ఫీల్ అవ్వవసరం లేదు. అది మరిగితే నెయ్యి అలాగే కలర్ అయితే వచ్చేస్తది. నాకైతే 2 కప్స్ పిండికి 1 కప్ అయితే నెయ్యయితే పట్టింది. అలాగే బెల్లం కూడా 2 కప్స్ తీసుకోవాలి. అంతే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 2 చేతులు యూజ్ చేశాను. అంత ఏమి శ్రమ పడవసల 2 ఫింగర్స్‌తో సరిపోద్ది. అలా చేసుకుంటే ఇక్కడ చూస్తున్నట్టుగా సూపరొస్తాయి సున్నుండలు. మీరు కూడా చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఓకే.